ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎంతవరకు ప్రభు సన్నిధిలో చేరి దేవుడి సంవత్సరములు ప్రారంభం నుంచి నేటి వరకు ఆయన చేసిన ప్రతి మేలును కూడా మనం స్మరించుకొనొచ్చు. ప్రభుకు మనం ఇష్టలుగా ప్రియులుగా ఉండాలని చేసిన ప్రార్థనను బట్టి ప్రభుని అంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినాలలో మరి కీర్తనకారుడైన దావీదు ఎలాగైతే మాట్లాడుతున్నాడో 103వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడండి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువద్దని చెప్పేసి కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవును, దేవుడు మనకి ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన సొంత ప్రాణముతో మనంతటికి మనము స్వకీయ పరీక్ష మనము చేసుకునే వ్యక్తులుగా ఉండాలి. ఉపకారం అంటే మంచి, మేలు, లాభం, క్షేమం, అనేక విషయాల్లో దేవుడు మనకు ఉపకారాలు చేసిన దేవుడుగా ఉన్నాడు. మనలో ఆయన మరువని దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలు మనం గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 145వ కీర్తన 9వ వచనంలో మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది కదా, యెహోవా అందరికీ కూడా ఉపకారి. ఏంటండి? ఉపకారి. ఆయన మనకి ఎంత ఉపకారిగా ఉన్నాడో. ఏమండి, మనము ఉపకారి లేని ఉపయోగం ఉండదని చెప్పేసి ఒక సామెత ఉంది. ఏమండి? ఉపకారి లేని ఉపకారము ఉండదు. అలాగే రాజు లేని రాజ్యం ఎలాగైతే ఉండదో, తల్లి లేని పిల్ల ఎలాగైతే ఉండరో, అలాగే ఉపకారం కంటే ఉపకారి మనకు చాలా ఎక్కువగా మనకు ఎంచుకోవాలి మనం. ఏమండి? ఉపకారం కంటే మనకు ఎవరు ఎక్కువంట? ఉపకారి. అవును, ఆయన యెహోవా అందరికీ ఆయన ఉపకారిగా ఉన్నాడు. ఈ ప్రారంభ దినాల్లో మొదలుకొని ఇక సంవత్సరాంతం వరకు ఎన్నెన్నో ఉపకారాలు ఏమండి ఆయన మనకు చేసిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదంట మొదటగా ఏమిటిని మనము స్మరించుకోవాలండి? ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని కూడా ఏమండి ఉపకారములను స్మరించుకోవాలి. ఏదండి? ఉపకారాల కంటే రెండవదిగా ఎవరైనా మనం స్మరించుకున్న దేవుడిగా ఉండాలంటే ఉపకారిని మనం స్మరించుకున్న దేవుడిగా ఉండాలి. అవును, మనం ఆరాధించే దేవుడు ఆయన అందరికీ ఎట్లా ఉన్నాడంట? ఉపకారిగా ఉన్నాడు. కాబట్టి ఉపకారి అయిన దేవుడిని మనం ఏంటంటే మనము స్మరించుకొని ఆయనకి చెందవలసిన మహిమను మనము ఆపాదించే వ్యక్తులుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మహాజ్ఞాని అయిన సమూయేలు ఏమని మాట్లాడుతున్నాడు? సామెతలు 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా, ఏదంట, నీ తల్లి ఉపదేశమును నీవు మరువకుము. మూడవదిగా ఏంటంట? ఉపదేశాన్ని మనము మరువని వారుగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? ఉపదేశాన్ని మనము మరువని వారుగా ఉండాలి. అది వాక్యోపదేశం కావచ్చు, పెద్దలైన తల్లిదండ్రులు మనకు బోధించే ఉపదేశాలు కావచ్చు. ఏంటంట? వాటిని జ్ఞాపకం ఉంచుకోవటము, వాటిని ఎల్లప్పుడూ కూడా మన కంటాలకు భూషణముగా, ఏంటంటే మన శరీరాలకు ఒక అవయాలుగా, మన కంటికి కనిపించేలా విధముగా దాచుకోవటము, అది ఎంతైనా కానీ మన ఆధ్యాత్మిక జీవితాలకు, కుటుంబ జీవితాలకు, భౌతిక జీవితాలకు ఎంతగానో మనకు అది ప్రయోజనకరముగా ఎంచబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏదంట? ఉపకారములు మర్చిపోకూడదు, ఉపకారిని మర్చిపోకూడదు. ఇంకేదంట? ఉపదేశాన్ని. ఏదంట? ఉపదేశం. కాబట్టి మనము ఏ గోతులో నుంచి తీయబడ్డామో, ఏ బండ నుంచి మనం చక్కబడిన వారమై ఉన్నామో, ఏంటంట? మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, ఏంటంటే మన ఉపదేశ క్రమాన్ని మనం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మరువని వారముగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి? 4వదిగా మనం కానీ చూసుకున్నట్లయితే ఏంటంట? ఉపదేశకుడిని కూడా మనం ఏంటంట మరవకూడదు. ఎవరిని మనం మరవకూడదంట? ఉపదేశకుడిని మనం
మరవకూడదు. అందుకని మొదటి తిమోతి రాసిన పత్రికలో మనకు అక్కడ చక్కని మాటలు కనబడుతూ ఉంటాయి. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం కానీ చదువుకున్నట్లయితే చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ మనకు కొన్ని మాటలు మనకు రాయబడి ఉన్నాయి. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా నీవు ఎంచుకొనుము అని చెప్పేసి పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. ఏంటంట, మనం ఉపదేశకుని కూడా మనం ఏం చేయకూడదంట, మరవని వారముగా ఉండాలి. ఉపదేశకుడు అంటే దేవుని చేత పంపబడినవాడు. ఎట్లాగండి, దేవుని చేత పంపబడిన వ్యక్తి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సంవత్సరాంత దినాలలో దేవుడు మన పక్షము చేసిన ప్రతి ఉపకారాన్ని మనము మరవని వారముగా ఉండాలి. అది మేలు కావచ్చు, క్షేమం కావచ్చు, ఆయన మనకు అనుగ్రహించిన క్షేమచిత్రం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లాభం కావచ్చు, మంచి కావచ్చు. ఉపకారిని మనం మరవకూడదు. ఏంటంట, మనం ఆరాధించే దేవుడు ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నాడు. ఉపదేశాన్ని మనము మరవని వారముగా మనం అందరం కూడా ఉండాలి. 4వదిగా ఉపదేశకుడు మనం మరవకూడదు. కాబట్టి ఈ విషయాలను కూడా మన హృదయాల్లో స్మరించుకొనొచ్చు. వ్యక్తిగత ప్రార్థనలో ఇంకా మనల్ని పవిత్రపరచుకోవడానికి మనం ముందుకు కొనసాగుదాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన ఆదివారం మనము ఆధ్యాత్మికత పరిపక్వతలో మనం ఎలాగా మనం ముందుకు నడవాలో, పరిపక్వత చెందిన వ్యక్తులుగా మనం ఎలాగా ఉండాలో దేవుడు మనల్ని ఆశిస్తున్నాడో, ఆత్మలో పరిపక్వత పొందిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, వారి యొక్క పనులు ఎలాగుంటాయి అన్న విషయాల గురించి కొన్ని విషయాలు మనము గడిచిన పునరుద్ధాన దినాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినాన దానిని ఈ దినాన్ని కూడా కొనసాగింపుగా చూద్దాం. చూడండి, మనం ఎలాగుండాలంటే ఆత్మలో మనం పరిణితి చెందిన వారుగా ఉండాలి. ఏమండి, తన పనుల్లో నిపుణత కలిగిన వారిని నువ్వు చూసితవా, అతడు ఎట్లాగుంటాడంట, రాజుల ఎదుటనే ఘనత పొందే వ్యక్తులుగా ఉంటాడని చెప్పేసి మహాజ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. ఏం చేయాలంట, పనిలో మనకి ఏముండాలంట, నిపుణత. అట్లాగే దేవుని యొక్క ఆత్మలో కూడా మనం ఎట్లాగా ఉండాలంటే పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఉండాలి. ఏంటంట, పరిపక్వత ఏంటంట, ఆత్మలో అభివృద్ధి పొందిన వ్యక్తులుగా. ఇంకా చెప్పాలంటే వయసు వచ్చిన వారు ఎలాగైతే జ్ఞానము చేత అభ్యాసం చేయబడతారో, ఈ సంవత్సరాంత దినాల్లో కూడా మనం అటువంటి వారముగా ఉన్నామా లేమా అన్న విషయాలను కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము గడిచిన వారం మనం ఏం చెప్పుకున్నామంటే, ఆత్మలో పరిణితి చెందిన వారి లక్షణాలను మనం చూసుకున్నట్టయితే వారు ఎలాగుంటారంటే, ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో వారు చిక్కుకునే వారుగా ఉంటారని, ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటారని, అసూయ చేత కలహాల చేత నిత్యము వారు నిండిన వారే ఉంటారని మనం మాట్లాడుకున్నాం. క్షమించలేని క్షమాగుణాన్ని ఏంటంటే ఆత్మలో పరిణితి లేని వారు కలిగి ఉంటారని, ఏంటంట క్షమించడం వారికి చాలా కష్టంగా మార్చబడింది. అమ్మో క్షమాపణ, అమ్మో నిజంగా మేము క్షమించాలా అన్న విషయాన్ని వారు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటంట, ఎవరంటే ఆత్మలో పరిపక్వత లేని వారి యొక్క లక్షణాలు అవన్నీ కూడా. ఇంకా ఏంటంట, చిన్న చిన్న విషయాలకే తొందరపాటున ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటారు, అలిగే వ్యక్తులుగా ఉంటారు. ఏమండి, చిన్న చిన్న విషయాలకి అలిగే వ్యక్తులు ఏమంటారు చెప్పండి ఈ లోకంలో? ఏమండి, చిన్న చిన్న విషయాలకే కుర్చీ లేదనో, ఏదట పలకరించలేదనో, లేదా కూరలో 2 ముక్కలు ఎక్కువే లేదనో, ఏమండి ఏంటంట, లేదా వారికి ఇష్టమైన మనం చేయలేదనో, వారికి ఇష్టంగా లేదనో, చిన్న చిన్న విషయాలకి అలిగేవారిని మనం చూసి ఏమంటామంటే, ఏంటంట వాడు అంత మెచ్యూరిటీ వాడికి లేదురా అంటాం కదా. అట్లాగే మనం కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాలకి అలిగే స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. శరీరేచ్ఛలను మనం అణుచుకునే వ్యక్తులుగా ఉండాలి. ఎట్లా ఉండాలండి, శరీరాశలను
శరీరం కలిగించే భోగెచ్చలను. యాకోబు రాస్తాడు, మీకు శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి? శ్రమలు అసలు మీకు ఎందుకు వస్తున్నాయి? మీ శరీర భోగెచ్చల వలనే కదా. అంటే మనం శ్రమల పాలు కాకుండా ఉండాలంటే, కష్టాలలో మనంతట మనమే ఏంటంట వాటిలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే, కీర్తనకారుడైన దావీదు అన్నట్లుగా నా కన్నులు మీదును చూచున్నవి కాదు అన్నట్లుగా మనం ఎట్లాగా ఉండాలంటే, ఎటువంటి వారుగా మనం ఉండాలంటే, మరి ప్రాముఖ్యంగా శరీరేచ్ఛలను మనుషేచ్ఛలను మనము ఏంటంట అణుచుకొని వాటి మీద ఇంద్రియ నిగ్రహ శక్తిని మనము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఏమండి? ఇంద్రియ నిగ్రహ శక్తి. త్వరగా కోపపడేవారుగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? త్వరగా కోపపడే వ్యక్తులుగా ఉండకూడదు. త్వరగా అపార్థం చేసుకునే వారుగా ఉండకూడదు. త్వరగా మన నోట నుంచి ఏంటంట వ్యర్థమైన మాటలు రాకుండా ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. అవును, కొన్ని సందర్భాలలో మనము బర్స్ట్ అయ్యే లేదా కోపానికి గురయ్యే సంఘటనలు, పరిస్థితులు మన కళ్ళెదుట ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని ఎరగని ప్రజలు కావచ్చు, లేదా ఏంటంటే దేవుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికైతే వారికి ఏంటంటే వారి ఇష్టాగోష్ఠి, వారు ఎట్లాగైనా బ్రతకవచ్చు, వారు ఏదైనా మాట్లాడవచ్చు, ఏంటంటే ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు, ఎట్లాగైనా తమ బ్రతుకుని వారు వెళ్ళబుచ్చుకోవచ్చు. కానీ మనకైతే అటువంటి అవకాశం లేనే లేదు. ఎవరికి? క్రీస్తులో మనం రక్షించబడిన మనకేందంట అవకాశము, ఆ స్వేచ్ఛ మనకు లేదు. స్తోత్రం, హల్లెలూయా. గలతీలు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, గలతీలు రాసిన పత్రికలో ఏమండి, క్రీస్తు మిమ్మలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అవును, నిజంగా మనల్ని క్రీస్తు స్వతంత్రులుగానే చేస్తున్నాడు. కానీ దేంట్లో నుంచి అంటే పాపములో నుంచి. ఏదంట? పాపములో నుంచి, అపవాది యొక్క బంధకాలలో నుంచి వాడిపైన మనకు విజయాన్ని ఆల్రెడీ మనకు ఆయన అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అపవాది వేసే వాడి యొక్క బాణాలను వాడు మనల్ని అపవాది అనగానే మనం ఏమనుకుంటామంటే, ఏమండి, నల్లటి బట్టలు వేసుకొని ఏదంట రాత్రి కాలంలో చీకట్లో తిరుగుతూ ఉంటాడు. కాదు, మన కళ్ళ ముందే మనం ప్రేమించే వారిలోనే, లేదా మనం పని చేసే పని ప్రదేశాల్లోనే, లేదా మన గృహంలోనే ఏంటంట వాడు మనుషుల ద్వారా వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏంటంట వాడు ఏంటంట మనుషులను ప్రేరేపిస్తాడు. ఏంటంటే మనుషులను ప్రేరేపించి కొన్ని సందర్భాలలో మనము ఆధ్యాత్మికమైన స్థితిలో నుంచి బయటకు రావడానికి, మన యొక్క శరీరం మీద మనం ఏంటంట శక్తిని కోల్పోవడానికి, అంటే మాటల్లో కావచ్చు, చిన్న పాపాల్లో కానీ పడిపోవడానికి వాడు పదే వ్యక్తులను ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఏంటంటే గ్రహించే ఆధ్యాత్మికమైన ఆత్మీయ నేత్రాలను మనము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఇలా చెప్పాలనుకుంటే ఇంకా అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఏదంట ఇవన్నీ కూడా ఆత్మలో పరిపక్వత లేని వారి యొక్క లక్షణాలుగా మనం గుర్తించాలి. పౌలు అంటాడు, ఇదిగో మీరు ఇంకనూ చిన్నపిల్లల వలె మీరు ఉన్నారు. కాబట్టి ఏదంట ఇప్పటికే మీరు ఉపదేశకులై ఉండగా. అవును, ఎన్ని వాక్యాలు మనం వినుంటామో, కానీ ఏదంట వినటం మాత్రం వింటాం, కానీ వాటిని మనం అవలంబించే విషయాలు మనం ఎలాగున్నాం, ఆచరించే విషయాలు ఎలాగున్నాం, వాటిని మన జీవితానికి మనము అన్వయించుకోగలుగుతున్నామా లేదా అన్న విషయాన్ని మనం ఏం చేయాలంట మనము శ్రద్ధగా మనము ఆ విషయాన్ని మనం గమనించే వ్యక్తులుగా ఉండాలి. ప్రభునామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆత్మలో మనము వృద్ధి చెందే వ్యక్తులు అంటే వారు ఎలాగుంటారంటే ఏంటంట ఆత్మలో వృద్ధి చెందడం కావచ్చు, బలాన్ని పొందడం కావచ్చు, లేదా ఆత్మలో పాండిత్యం పొందిన వారు ఎలాగుంటారంటే, మొదటగా వారు ఆలోచించే ప్రతి పనిలో కూడా మనం ఆల్రెడీ నిన్న పునరుద్ధరణ చెప్పుకున్నాం. వారు ఆలోచించే ప్రతి పనుల్లో కూడా ఏంటంట భక్తితో పాటు భయాన్ని కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఏంటంట భక్తితో పాటు భయాన్ని కలిగిన వ్యక్తులుగా ఉంటారు. దావీదు ఎలాగైతే సౌలును ముట్టుట ఏదంట అభిషేకం పొందిన సౌలును ముట్టుట నాకు ఏదంట నేను ముట్టకూడదని భయాన్ని ఎట్లాగైతే దావీదు ప్రదర్శించిన వ్యక్తిగా ఉన్నాడో, ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏందంట ఆహారం వారు ఆహారం తింటే వారిని అడిగే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఎందుకు తిన్నావు,
నువ్వెందుకు ఈ పని చేసావని వారిని హెచ్చరించే వాళ్ళు ఎవ్వరు లేరు. వారికి చాలా ఫ్రీ విల్ ఉంది. కానీ ఏంటంట, ఇదిగో ఈ ఆహారం వలన కూడా మేము మా దేవుడికి ఏంటంటే మమ్మల్ని మేము అపవిత్రులుగా మేము ఎంచుకోకూడదని భయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఏంటంట ఆ కాలంలో వారు చేసిన ఆ యొక్క పూజకు అర్పించిన వాటిని, వారు బలికి అర్పించిన వాటిని, వారి యొక్క దేవి దేవతల ముందు వారు అర్పించిన వాటిని వారు తినని వారుగా ఆహార విషయంలో కూడా భయంతో తమ పవిత్రతను వారు కాపాడుకున్న వ్యక్తులుగా ఉన్నారు. అట్లాగే మనం చూసుకున్నట్టు ఏంటంటే, మనం మాట్లాడుకున్నాం ఏమండి, యోసేపు ఏంటంట ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు గదిలో. ఏంటంట పాపం చేసినా కానీ ఎవరికి తెలీదు. ఒకవేళ యోసేపు కానీ ఆ యొక్క 44 భార్యతో కానీ పాపం కానీ చేసినట్లయితే ఇంకా తన స్థాయి పెరిగిపోయేది. ఏదంట ఆవిడ అతనికి ఏది కావాలంటే అది బహుశా అనుగ్రహించేదేమో. ఇంకా అప్పటికే 44కి చాలా ఇష్టడుగా ఉన్నాడు, ఇప్పుడు భార్యకి ఇష్టడుగా ఉంటాడు. ఇంకా తన ఆ యొక్క 44 యొక్క గృహం మీద ఇంకా అప్పటికి అధికారిగా ఉన్నాడు. ఇంకా అధికమైన ఏంటంటే ఆయన గొప్పవాడుగా అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయన ఏం ఆలోచించాడంట, ఎంత పెద్ద ఘాతుకము చేసిన దేవుడి దృష్టికి నేను ఎట్లాగా ఏమండి విరోధనవుతును. అవును, మనము కూడా ఎట్లాగా ఉండాలంటే ఈ యొక్క యోసేపులాగా దావీదు సౌలును ముట్టకుండా, అభిషేకించిన వారిని ముట్టకుండా ఈ రోజులో చూసుకున్నట్లయితే ఏంటంట ఎక్కడ చూసినా కానీ అభిషేకించబడిన వారిని గురించి, దేవుని యొక్క సేవకుల గురించి ఏంటంట ఇష్టాగోష్ఠి మాటలు. ఏంటంటే సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏంటంట ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఇష్టాగోష్ఠి ఏదంటే అండి దూషించేవారు మరి ప్రాముఖ్యంగా ఎక్కువైపోయారు. దేవుడు ఏమంటున్నాడంటే ఏదంట నా బిడ్డలను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడు అంటున్నాడు. ఏదంటే ఒకనొక సమయం వచ్చినప్పుడు చీల్చివేస్తాడు దేవుడు ఏంటంటే ప్రతిదాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆత్మలో పరిపక్వత పొందిన వ్యక్తులుగా మనం ఉండాలంటే భయాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండాలి, దైవికమైన భయం ఉండాలి. నాకు బాగా ఇష్టం ఒక మాట, ఏమండి ప్రవక్త అయిన సమూయేలు, ఆయన ఏకకాలంలో ప్రవక్త, దీర్ఘదర్శిగా పిలువబడ్డాడు. ఏమండి న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు అంటాడు, ప్రార్థన చేయకపోవటము నాకు పాపం అంటున్నాడు. ఏంటంట అంటే అతడు ప్రార్థన చేయకపోతే నేను ఎట్లాగ ఎంచబడతానంట, నేను పాపిగా ఎంచబడతానని చెప్పేసి అనునిమిత్తము నేను ప్రార్థన చేస్తానే ఉంటానయ్యా అంటే, చూడండి ప్రార్థన చేయకుండా నేను ఎక్కడ ఉంటాను అని ఏంటంట ప్రార్థనలేమి లేకుండా చూసుకోవడానికి సమూయేలు ఏంటంట బహు ప్రయత్నించిన వాడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో ఏంటంట ఆత్మలో పరిపక్వత చెందిన వ్యక్తులలో ఉండే ప్రప్రథమైన లక్షణాలు ఇవన్నీ కూడా. దేవుని ఉన్నత నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మనం ఎలాగ ఉండాలంటే ప్రతి పనిలో కూడా, ప్రతి కార్యంలో కూడా, ప్రతి చర్యలో కూడా దేవుని యందు భయాన్ని కలిగి ఉండాలి. ఏంటంటే దేవుని యందు భయాన్ని కలిగి ఉండాలి. ఏమండి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు చెప్పుకొని పోవచ్చు. ఏమండి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాలంటే ఏంటంట ఉద్యోగస్తులు ఎట్లా వెళ్తారు, సమయానికే వెళ్తారు. 10 అంటే 10 గంటలకే. ఈ మధ్య అంతా మారిపోయింది కదా. ఒకప్పుడంటే ఒక అరగంట గంట డీటెయిల్గా కానీ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి, ఎక్కడ చూసినా కానీ ఆన్లైన్ అయిపోయింది. వెళ్ళంగానే తంబేయాలి ఏంటంట. కాబట్టి ఏంటంట సమయానికి వెళ్తారు, కానీ ఆరాధన అనే సమయానికి ఏంటంటే ఏం చేస్తామండి. నిన్న ఒక పార్కుకి వెళ్ళడం జరిగింది. కాసేపు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు నా వెనకాల ఉన్న ఒక ఇద్దరు స్త్రీ ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అక్క 31వ తారీఖున ప్రార్థనకి వెళ్దామా అని ఒక పక్కన ఉన్నామని అడుగుతా ఉంది. ఏంటంట అయితే ఏమంటుంది, వామ్మో వాళ్ళు 9 గంటలకు పెట్టి అమ్మా 1 గంటలకు వదులుతారు, వామ్మో నేను భరించలేనమ్మా, అంతసేపు నేను కూర్చోలేనమ్మా అంటుంది ఒక ఆమె. అంటే ఏమంటుందంటే రాత్రి అంతా నిద్ర కాస్తే ఏంటంట తెల్లారికెల్లా మళ్ళీ పని చేసుకోవడానికి ఇబ్బంది పడతాను నేను ఉదయాన్నే అన్ని పనులు చేసుకొని ఏంటంట పనులన్నీ కూడా చేసుకొని ప్రభు సన్నిధికి ఏంటంట పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక ముద్ద భోజనం చేసి వెళ్తానంటుంది. నాకు ఏంటంటే ముందే నేను కూర్చొని ఉన్నాను పార్కులో, బహుశా వాళ్ళు వేరే అన్యులుగా ఉన్నారు. అయితే చూడండి, అంటే
ఆ ఒక్కొక్కరు ఒక్క విధానం ఎట్లా ఉందంటే, ఆరాధన అంటే, దేవుడంటే, ప్రార్థన అంటే నిర్లక్ష్యంతో కూడిన స్వభావం. ఏదంట నిర్లక్ష్యం. ఏదంట కాబట్టి ఈ నిర్లక్ష్యం అనేది తీరకిది ఎక్కడికి దారి తీస్తూ ఉండండి. చిన్న చిన్న విషయాలలో ఏదంట నిర్లక్ష్యము చివరికి ఏదంట ప్రభు యొక్క సన్నిధిలో మనము సభ్యత్వం లేనివారుగా ఉండడానికి దాహదపడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఏంటంటే మనం ఎట్లా ఉండాలంట, దేవునికి ఇంకా నమ్మకమైన వ్యక్తులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే ఏమంట, ఈ ఆత్మలో పరిపక్వత పొందిన వారు తమ జీవితాన్ని ఎలాగుంటారంటే, ఎల్లప్పుడు కూడా ఎల్లవేళలో కూడా ఏంటంటే ఏది నిజమైన ఆశీర్వాదమో ఏది ఆశీర్వాదం కాదో గ్రహిస్తారు. ఏంటంట అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటి, ఆశీర్వాదం కానిదేంటి. ఈ రోజులో చూడగానే అమ్మో ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. ఏదంట ఆశీర్వాదాలు అందరికీ కావాలి. ఏమండి, ఎవరినైనా అడగండి, అయ్యా నువ్వు దీవించబడతావా, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలా, ఏదంట నీకు ఒక సొంత గృహం కావాలా, సొంత వాహనం కావాలా, ఏదంట కొంత పొలం కావాలంటే వద్దన్న వాళ్ళు ఎవరు చెప్పండి, కాదన్న వాళ్ళు ఎవరా చెప్పండి. వారు క్రైస్తవులు కావచ్చు, అక్రైస్తవులు కావచ్చు. అయితే అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే, మన కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా రక్షించబడటమే నిజమైన ఆశీర్వాదం. ఏదంట మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఏదంట ఆశీర్వాదం అంటే అందరూ కూడా అందరూ కూడా రక్షణ పొంది మారు మనసు పొంది కుటుంబ సమేతంగా ప్రభువును ఆరాధించడమే అది నిజమైన ఆశీర్వాదం. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, యెహోషువ ఎట్లాగైతే అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. మామూలు సంగతి అనుకుంటున్నారా? కుటుంబ పక్షంగా అందరం కూడా ఏమండి, భర్త భార్య బిడ్డలు అందరూ కూడా కలిసి ప్రభు సన్నిధిలో గడిపి ఏదంట చేతులెత్తి ప్రార్థన చేస్తే నిజంగా ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో చెప్పండి. ఏదంట ఎంత సమాధానం ఉంటుంది ఆ కుటుంబంలో, ఎంత నెమ్మది ఉంటుంది. ఏదంట నిత్య జీవం ఆ కుటుంబంలోనే దేవుడు దాచి చూస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏదంట మనం ఆలోచన చేసుకున్నట్లయితే యాకోబు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏదంట యాకోబు ఏమంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ వదలను అంటున్నాడు. అంటే అప్పటికి యాకోబుకి ఏమైనా తక్కువైందా? యాకోబుకి ఏమైనా తక్కువైంది చెప్పండి. ఏంటంట భార్యలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు. ఏమండి 13 మంది పిల్లలు ఉన్నారు. ఏంటంట పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బంగారం ఉంది. ఏదంట అది ఇదిగో నేను ఒంటరిగా ఈ నది దాటని ఇప్పుడు మందవలే ఉన్నాను అంటున్నాడు. ఇన్ని కలిగిన ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను నీవు ఆశీర్వదించు. దేవుడు యాకోబుని ఏమని ఆశీర్వదించాడండి? మొదటగా నీ పేరేమని అడిగాడు. అవును, మనము ఏదంట అప్పటి నుంచి ఏదంట ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. అవును, మనం అందరం కూడా ఇశ్రాయేలే. మనం అందరం ఇదిగో కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా రక్షించబడి ఏంటంట ఆధ్యాత్మికమైన ఇశ్రాయేలుగా మార్చబడి రక్షణ పొందిన జీవితాన్ని కలిగి ఉండి మారు మనసు పొందిన జీవితాన్ని కలిగి ఉండి ప్రభువును నమ్ముకొని ఉంటే అది ఎంత ఆశీర్వాదమో కాదండి. ఇది ఎవరు తెలుసుకుంటారంటే ఏదంట ఆధ్యాత్మికమైన పరిపక్వత పొందిన వారు మాత్రమే ఇట్టి విషయాల కొరకు రోధించేవారుగా ఉంటారు, బాధపడేవారుగా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. లేదనుకో ఏందంట అయ్యా ఏం చేస్తారండి, అయ్యా ఇల్లు అయ్యా కారు అయ్యా బిడ్డలకు మంచి ఉద్యోగాలు అయ్యా అంటే దేవుడు ఎన్ని ఈడని కాదు, మన దేవుడు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడే. వాటికంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఏది అడగాలో ఏది అడగకూడదో, ఎలాగ దేవుణ్ణి ప్రార్థించాలో, ప్రభు యొద్ద మనం వేటిని పొందుకోవాలని మనం ఆశించాలో ఆ విషయాన్ని ఎరిగిన వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మికమైన పరిపక్వత పొందిన వ్యక్తిగా ఉంటాడు. ప్రభు ఉన్నత నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, అక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే రాజైన సొలొమోను అప్పటికే 1000 బలులు అర్పించాడు ప్రభు సన్నిధిలో. ఎన్ని బలులు అండి? 1000 బలులు. 1000 బలులు అంటే అది ఆషామాషి కాదు. ఏంటంట 1000 బలులను సమర్పించాలంటే, 1000 పశువులను వధించాలంటే ఆషామాష. అయినా కానీ అతడు 1000 బలులను అర్పించాడు. ఏంటంటే ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఏమండి, రాజైన సొలొమోనుకి ఏంటంట దేవుడు ప్రత్యక్షమయ్యాడు స్వప్నమందు. అయ్యా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏమండి, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏమండి, అయ్యా, ఈ మేరీప్రియ నగరం మొత్తం అన్నిటికీ అందరికంటే నాది 2 అంతస్తులు ఎక్కువ ఉండాలి, 2 కార్లు ఎక్కువ ఉండాలి, లేదా 2 కోట్లు నాకు బ్యాలెన్స్ ఎక్కువ ఉండాలి. ఏంటంట బహుశా కొంతమంది ఇలాగ అనుకుంటారేమో. కానీ అక్కడ రాజైన సొలొమోను ఏమడిగాడంట, అయ్యా, ఇదిగో నీ ప్రజలను పరిపాలించుటకు నాకు తగిన వివేచన అనుగ్రహించు అని అడిగాడు. ఏంటంట అట్లాగే అప్పుడు దేవుడు అంటాడు కదా, నీవు ధనమునైనను అధికారమునైనను ఘనతనైనను అడగలేదు, కానీ ఇదిగో నీవు నా ఎదుట కోరింది ఎట్లా ఉందంటే ప్రభువుకి అది ఆమోదయోగ్యంగా ఉంది. అందుకని దేవుడు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఏంటంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, ఆ తర్వాత మీకు ఏది కావాలో అడగండి. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఆధ్యాత్మిక పరిపక్వత పొందిన వ్యక్తులుగా మనం మార్చబడాలంటే ప్రభువుని ఏది అడగాలో, ఏది కోరుకోవాలో, ఏది మనం కలిగి ఉండాలో మొదటగా మనము గ్రహించుకునే వ్యక్తులుగా ఉంటాం. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా మన కుటుంబాల్లో కావచ్చు, మనం ప్రేమించేవారు కావచ్చు, ఏంటంటే ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఏంటంటే రక్షణానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉందాం. ఏ దుఃఖమండి? రక్షణార్థమైన దుఃఖాన్ని కలిగి ఉందాం. అది మారు మనసుని కలిగిస్తుంది. అది ఈ సంవత్సరం కావచ్చు, ఒక 10 రోజులు పట్టవచ్చు, ఒకరికి నెల పట్టవచ్చు, ఒకరికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, ఒకరికి సంవత్సర కాలమే పట్టవచ్చు, ఒకరికి వెంటనే జరగవచ్చు. కదంట రక్షణార్థమైన దుఃఖము మారు మనసుని కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి వారుగా మనం ఉండాలి. కానీ ఈ లోకాని విషయాల మీద ఎప్పుడు మనం దుఃఖపడే వ్యక్తులుగా ఉంటే ఇక్కడ అంటాడు పౌలు, అది మరణానికి దారి తీస్తుంది. చూడండి, చాలామంది వృద్ధులైన తల్లిదండ్రులు బహుగా బాధపడుతూ ఉంటారు. ఏంటండి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటంటే అండి, వారి బిడ్డల గురించి, వారి యొక్క ఏంటంటే మనవల గురించి, మనవరాల గురించి బాగా బాధపడుతూ ఉంటారు. కదిలిస్తే ఏంటంట ఎన్ని బాధలు చెబుతారో. ఏమండి, వాడికున్న వారి హృదయంలో ఉన్న వేదన అంతా కూడా చెప్తారు. కానీ దానివల్ల వారికి ఏమైనా ప్రయోజనం కలిగిద్దా? ఏమండి, మన వేదన అంతా కూడా ఏంటంటే వ్యక్తులతో పంచుకోవడం వల్ల ప్రయోజనం కలగదు. కానీ దానిని ప్రభు సన్నిధిలో ప్రార్థనగా, దేవునికి ఒక నైవేద్యముగా, ఒక ధూపముగా ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే వృద్ధులుగా ఉంటే ఏంటంట వారి ప్రార్థన వారి కుటుంబానికి ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో కదా. కాబట్టి తల్లిదండ్రులైన వారు కావచ్చు, ఏమండి, వృద్ధులైన తల్లిదండ్రులైన వారు కావచ్చు, ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో ఏమడగాలంట, రక్షణార్థానుసారమైన విషయాలు మనం అడిగేవారంగా ఉంటే దేవుడు మన భౌతికమైన అవసరాలన్నిటి కూడా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా ఉందాం. ఏంటంట కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు 4:12 ఇదిగో ఈ యొక్క ఎపఫ్రోదితు ఏంటంట, ఈ యొక్క ఎపఫ్రోదితు మీ విషయమై ఎల్లప్పుడూ ఏంటంట పోరాడువాడు అంటాడు. అటువంటి సాక్ష్యాన్ని ఈ సంవత్సరమైనా కూడా మనము కలిగి ఉండేలాగా మనము దేవుని ఎదుట మనం ప్రార్థిద్దాం. అటువంటి స్థితిని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సంవత్సరాంతపు దినాలలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, దేవుడు ఎన్నెన్నో మేలులు మనకైనా మన జీవితంలో, వ్యక్తిగతమైన జీవితాలలో అందరికైనా అటువంటి కృపను మనకు అతడు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఏం చేయకూడదంట, మరువని వారిగా ఉండాలి. ఏంటంటే మొదట ఏంటంట ఉపకారములను మరవకూడదు. నా ప్రాణమ యెహోవా చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకూడదు. ఉపకారం అంటే ఏంటంటే ఉపకారి ఉంటాడు. కాబట్టి యెహోవా మనకు ఉపకారి. కాబట్టి ఉపకారిని మనం మరవకూడదు.
మూడవది ఉపదేశాన్ని మరవకూడదు. ఏంటంట దేవుని ఉపదేశం కావచ్చు, పెద్దలైన తల్లిదండ్రులైన వృద్ధులైన వారి ఉపదేశాలు కావచ్చు, వారి మాటలు మనం త్రోసివేయకూడదు. ఏంటంట వృద్ధులైన వారి మాటలు మనము నిర్లక్ష్య పెట్టకూడదు. నాలుగవది ఏంటంటే ఏమండి, ఉపదేశకుని మనము మరువని వ్యక్తులుగా ఉండాలి. స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన పరిపక్వతలకు వచ్చేసరికి దేవుని యందు భయాన్ని కలిగిన వ్యక్తులుగా ఉందాం. ఏంటండి, మొదటగా దేవుడంటే భయంతో ఉందాం. ఏంటంట భయము భక్తి రెండు జోళ్ళుగా ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన ఆలోచన కావచ్చు, మన మాట కావచ్చు, మన నడక కావచ్చు, మనం చేసే ప్రతి పని కూడా ఇది దేవుని యొద్ద ఆమోదయోగ్యమైనదా కాదా అన్న విషయాన్ని మనము గమనించుకొని మనము కొనసాగే వ్యక్తులుగా ఉందాం. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఏది నిజమైన ఆశీర్వాదం కాదో, ఏదంట ప్రభువుని ఏది అడగాలో ఏది అడగకూడదు మనము గుర్తెరిగే వ్యక్తులుగా ఉండాలి. ఏదంట మన కుటుంబం అంతా కూడా రక్షించబడాలని, రక్షణార్థానుసారమైన మారు మనసు పొందడానికి మనము ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ఒక విషయం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనం చూసుకున్నట్లయితే మూడవదిగా గురి కలిగి జీవించాలి. ఏమండి, గురి కలిగి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనంలో పౌలు రాస్తున్నాడు. నా బ్రతుకు ఎట్లాగుందంటే ఏమండి, క్రీస్తు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలిగిన బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము అంటున్నాడు. ఏమండి, మనకు ఒక గురి ఉండాలి, ఆధ్యాత్మికమైన ఒక గురి ఉండాలి. ఏముండాలంట, గురి కలిగి. ఈ ఆధ్యాత్మికమైన గురి కలిగిన వ్యక్తులు మాత్రం ఎట్లాగ మార్చబడతారంట, సంపూర్ణులుగా చేయబడతారంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరవంతములో మనం ఉన్నాం. ప్రారంభంలో ఎన్నెన్నో వాగ్దానాలు మనం తీసుకున్న వారు ఉంటాం. దేవుడి యొద్ద ఎన్నో ఒడంబడికలు, దేవునికి ఎన్నో మనం మాటలు ఇచ్చిన వారుగా ఉంటాం. కొత్త తీర్మానాలు మనం తీసుకున్న వారుగా ఉంటాం. ఏమంట ఇవి సంవత్సరానికి కావచ్చు, కానీ మన జీవితానికి ఏముండాలంటే మొదటగా ఒక గురి ఉండాలి. ఏమండి, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నాడు. విద్యార్థులకు ఆయన చెప్పిన ఒక మంచి సూచన ఏంటంటే, మీరు బహుగా కలలు కానండి. ఏ కళలు, పగటి కళలు కాదు. మీ జీవితం గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబం గురించి, నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావో మీరు ఒక కళ కనండి. ఆ కళను మీరు ఆ కళ ప్రకారంగా మీరు ప్రయాసపడండి. అట్లాగే మనము కూడా ఒక ఆధ్యాత్మికమైన గురి మనకు ఉండాలి. ఆధ్యాత్మికమైన ఒక నిశ్చయిత మనకు ఉండాలి. ప్రభు ఎదుట మనము ప్రత్యక్షమైనప్పుడు ప్రభువుకు మనం జవాబిచ్చే విషయాలలో ఏ విషయాల్లో మనల్ని ఆయన లెక్క అడుగుతాడో, ఏ విషయాల్లో ఆయన మనల్ని లెక్క అడుగుతాడో, ఆయనకి మనం లెక్క చెప్పే విషయంలో కూడా మనం ఆయన ఏం అడుగుతాడో వాటిని మనం గుర్తెరిగిన వారముగా ఉండాలి. ఇదిగో నీకు 2 బిడ్డలను ఇచ్చాను, ఇదిగో నీకు చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ని ఇచ్చాను. అయితే నువ్వు నా కొరకు నువ్వేం చేసావు, నా పని నువ్వేం చేసావు, అసలు నా కొరకు నువ్వు ఎంత జీవించావు, నా కొరకు నువ్వు ఎంతమందిని ప్రభు వైపు నువ్వు త్రిప్పిన వ్యక్తిగా ఉన్నావు, నా కొరకు నువ్వు ఎంతమందిని నువ్వు ప్రభావితం చేసిన వ్యక్తిగా ఉన్నావు, కనీసం నీ ఇంటినైనా నువ్వు ప్రభావితం చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా. ఇటువంటి విషయాల్లో మనకంటూ ఒక జవాబు ఉండాలి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకముందు ఒక జవాబుదారితనం మనకు ఉండాలి. మనకు ఒక ఆశ ఉండాలి. ఇదిగో నాకు ఒక గురి కలిగిన వ్యక్తిగా నేను ఇదిగో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు చెప్పండి, 2048 సంవత్సరానికి వచ్చేసరికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తానంటున్నాడు. అది ఆయన కలిగి ఉన్న ఒక తీర్మానం, ఒక గురి. కాబట్టి ఆ సమయానికి కావలసిన వాటిని అన్నిటి కూడా కావలసిన పనులన్నింటినీ ఎట్టగైతే చక్కగా వేసుకుంటూ పోతున్నాడో, మనము కూడా క్రీస్తునందుండిన మనకు కూడా ఒక గురి అనేది ఉండాలి, ఒక ముందు చూపు అనేది ఉండాలి. దేని కొరకు మనం బ్రతుకుతున్నామో, దేని కొరకు మనం జీవిస్తూ ఉన్నామో, మనము గుర్తెరిగిన వారుగా ఉండాలి. అసలు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు,
ప్రభు పనిలో మన యొక్క బాధ్యత ఏంటి, సంఘంలో మనకున్న బాధ్యత ఏంటి, ఏంటంట ఈ లోకంలో మనకున్న బాధ్యత ఏంటి, మనము గుర్తెరిగే వ్యక్తులుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అప్పుడు ప్రభు మనలో లెక్కడిగినప్పుడు ఏంటంట ఒక చక్కని సమాధానం మనము దేవునికి మనకు అనుగ్రహించే వ్యక్తులుగా ఉంటాం. ప్రభు ఉన్నత నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఏదంట దేవుణ్ణి ఏమి అడగాలో ఏమి అడగకూడదో తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దైవికమైన భయం మనము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఏది నిజమైన ఆశీర్వాదం కాదో మనము గుర్తించే వారముగా ఉండాలి. ఏంటంట ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేయని వారుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపవాదుని ఎదిరించే ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనము ధరించుకునే వారుగా మనం అందరం కూడా ఉండాలి. శ్రమలలో, కష్టాలలో ఏంటండి మనకు ఎదురవుతున్న ప్రతి ఒక్క తుఫాను వంటి పరిస్థితుల్లో కూడా ఏంటంట నిశ్చయత కలిగి జీవించే ఒక ఉన్నతమైన విశ్వాసాన్ని, నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా మనం అందరం కూడా జీవించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక సంవత్సరాంతర దినాలలో ఎక్కడైనా కానీ ఏంటంట ఆధ్యాత్మిక విషయంలో పరిపక్వత పొందిన వారి యొక్క లక్షణాలను మనము కలిగి ఉందాం. అటువంటి ఆధ్యాత్మికమైన గొప్ప స్థితిని ఏంటంట అటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మన ప్రభు మనకి అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి గొప్ప దేవుడా, నీ ఉన్నతమైన పరిశుద్ధ ఉన్నత నామాన్ని బట్టి మా పరమ తండ్రి మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయా ఇదిగో ప్రభా, ఈ యొక్క 2025 సంవత్సరంలో ప్రభా ప్రారంభం నుంచి అయా ఈ యొక్క డిసెంబర్ 29వ తారీఖు వరకు ప్రభా మీరు మాకు ప్రభా ఎన్నెన్నో మా ప్రాణాలకు, మా దేహాలకు, మా కుటుంబాలకు ఉపకారాలు చేసిన వ్యక్తిగా ఉన్నారు తండ్రి. అవునయ్యా, నా ప్రాణము యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఎలాగైతే ప్రభా దావీదు ప్రభా నీకు తెలియజేశాడు, మేము కూడా ఇదిగో ప్రభా నీ పాద సన్నిధిలో చేరి ప్రభా అయా మీరు చేసిన ఉపకారాలన్నిటి బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం మా పరమ తండ్రి, గొప్ప దేవుడా. అయా నువ్వు మాకు ఉపకారిగా ఉన్నందుకు దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా మీరు మా పక్షంగా నిలబడి ప్రభా నిలిచి ఎంతవరకు ప్రభా మీరు ప్రభా నడిపించిన విధానం బట్టి దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ ఉపదేశాలు మమ్మల్ని ప్రభా అంతవరకు స్థిరపరచండి ప్రభా. ఇదిగో ప్రభా నీ కృపలో మమ్మల్ని ప్రభా భద్రపరచండి దేవానికి వందనాలు పరమ తండ్రి. ఆధ్యాత్మిక స్థితిలో ప్రభా పడిపోయిన వారిగా మేము ఉండకుండా, జారిపోయిన వారిగా మేము ఉండకుండా, తొలగిపోయిన వారిగా ఉండకుండా, ఇదిగో ప్రభా నశించిపోయిన వారిగా మేము ఉండకుండా, ఇదిగో ప్రభా ఆధ్యాత్మిక విషయంలో పరిపక్వత పొందిన వారముగా, అభివృద్ధి పొందిన వారముగా, ఆధ్యాత్మికమైన బలాన్ని పొందిన వారు ఉండలాగా మీరు మాకు సహాయం దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎల్లవేళ కూడా ఇదిగో ప్రభు నీ యందు భయభక్తులు కలిగి ఉండు గొప్ప భాగ్యాన్ని, ఒక యేసేపు వలె, ఒక దానియేలు వలె, ఇదిగో ప్రభు దావీదు వలె ప్రభా అటువంటి ప్రభా జీవితాన్ని జీవించే ఒక సమయాల వలె ప్రార్థనలేమీ లేకుండా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండు గొప్ప లక్షణాన్ని ప్రభా ఆధ్యాత్మికమైన జీవితం మీరు మాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, నేను కలిగి ఉండటమే క్రీస్తునందు మేము ప్రభా ఒక ఉన్నతమైన జీవితాన్ని మేము జీవించడమే ప్రభా మా జీవితాలకు ఒక ఆశీర్వాదకరమైన ప్రభు మీరు చెప్పిన దేవుడు ఉన్నారు తండ్రి. అవునయ్యా, ఇదిగో ప్రభు మిమ్మల్ని ధరించుకునే ఇదిగో ప్రభా క్రీస్తులో ఒక నూతనత్వాన్ని, నేను బలాన్ని, శక్తిని పొందుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు మాకు దయచేయండి దేవా. స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం మా పరమ తండ్రిని. ఇదిగో ప్రభా ఏది ఆశీర్వాదం అంటే ఇదిగో ప్రభా కుటుంబ సమేతంగా ఇదిగో ప్రభు నేను ఆయన ఇదిగో ప్రభు నీ సన్నిధిలో చేరి అయా ప్రభా అనుదినం ఇదిగో ప్రభా కుటుంబ ప్రార్థన చేసుకుంటూ అయా ఇదిగో ప్రభా అయా దేవా ఇదిగో ప్రభా యెహోషువలే ప్రభా నేను నా ఇంటి వారు ఇదిగో ప్రభు యెహోవాను సేవించదము అన్న విషయం ఇదిగో ప్రభా కుటుంబాలుగా ప్రభా నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో మోకరించి ఇదిగో ప్రభా నిన్ను స్తుతించి గణపరిచే గొప్ప భాగ్యాన్ని మా ప్రాంతంలో ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు తండ్రి. యజమానులు రక్షించబడాలి ప్రభా, బిడ్డలు రక్షించబడాలి తండ్రి. ఇదిగో ప్రభా కుటుంబ ప్రభు యజమానురాలు ప్రభు రక్షించబడాలి ప్రభా, సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంకని ప్రభు కుటుంబాలు ఎవరికైనా రక్షణ లేకపోతే ఇదిగో ప్రభా నీ రక్షణ మారు మనసు వస్త్రాన్ని వరకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా ప్రతి విషయం ప్రభు చింతపడకుండా, బాధపడకుండా ప్రభా ఇదిగో ప్రభా ప్రతి చిన్న విషయానికి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థనలో కుమ్మరించే తగిన సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు తండ్రి. గురి కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి.
ఇదిగో ప్రభా నీ కృపల చేత మేలుల చేత మీరు దీవించండి దేవానికి వందనాలు పరమ తండ్రి. ఇదిగో ప్రభా శరీర విషయం ఇదిగో ప్రభా ఇక్కడ లోకాసులు పడిపోకుండా, ధనాపేక్ష లేని వారిగా ఉండకుండా, ఎటువంటి కలహాలు కక్షలు లేని వారిగా ఉండకుండా ప్రభా క్రీస్తుని ప్రేమను కలిగించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసిన మా పరమ తండ్రి. ఇదిగో ప్రభా నీ యందు ప్రభా స్థిరమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపలో బలపరచండి ప్రభా. ఆధ్యాత్మికమైన మేలుల చేత ఇదిగో ప్రభా ఎంతవరకు ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ముందుకు నడిపించిన విధానం బట్టి ప్రభా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఇంకా మా ముందు ప్రభా 2 దినాలు మాత్రమే ఉండే దేవానికి వందనాలు తండ్రి. ఈ 2 దినాలు కూడా ఇదిగో ప్రభా ఇదిగో ప్రభా ఇంకా ఇదిగో ప్రభా మా యొక్క ప్రాణాత్మ శరీరాలకు దేహాలు కలిగిన ప్రతి కల్మషాన్ని ప్రభా నీకు ఇష్టమైన ప్రతి కార్యాన్ని ప్రభా మేము దూరం చేసుకుని ప్రభా ఇదిగో ప్రభా నూతన సంవత్సరం ఇదిగో ప్రభా ఒక నూతనమైన వ్యక్తులాగా ఒక నూతన బలాన్ని పొందుకొని నూతన శక్తిని పొంది ప్రభా నవీన పరచబడి క్రీస్తు స్వారూప్యంలోనికి ప్రభా ఇదిగో ప్రభా రూపాంతరం వచ్చింది ప్రభా. నూతన సంవత్సరానికి ప్రభా అడుగుపెట్టే ప్రభా కొంత మంచి దయాకిరీటాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవునికి స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రభా ప్రతి సమస్యను మీరు దూరపరచండి. ఆర్థిక బాధలుంటే దూరపరచండి. అనారోగ్య పరిస్థితులుంటే ప్రభావ దూరపరచండి ప్రభా. కుటుంబాలలో శాంతి సమాధానం లేకపోతే ప్రభా నీ నెమ్మది సమాధానం చేత నింపండి దేవానికి స్తోత్రాలు తండ్రి. గర్భిణీ స్త్రీలకు ఇదిగో ప్రభా చక్కటి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి దేవానికి కొందరు ప్రభా. ప్రసవమైన బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న ప్రభా తల్లికి బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా యొక్క కాలంలో ప్రభా వారికి కావాల్సిన సంరక్షణ మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు తెలియజేసిన మా పరమ తండ్రి. గొప్ప దేవుడా వృద్ధులు తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు పరమ తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా విధురాలైన సహోదరులు ఉన్నారు తండ్రి. వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడండి. వారికి యజమానులుగా మీరు నిలబడండి ప్రభా. వారికి ప్రతి అవసరత మీరు తీర్చండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. కృప చూపండి దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్న మా పరమ తండ్రి. ఇదిగో ప్రభా మా ప్రాంతం అంతటి మీదుగో ప్రభా నీ కాపుదల నీ క్షేమాన్ని నీ రక్షణ వలయాన్ని నీ అగ్ని కంచి నీ అగ్ని ప్రాకారాన్ని మీరు ఉంచమని ప్రతి కుటుంబానికి ఇదిగో ప్రభా నూతన సంవత్సరం యొక్క ఇదిగో ప్రభా ఇదిగో ప్రభా మేలుల చేత ప్రభా దేవుని చేత వారికి కావాల్సిన ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి సమృద్ధికి మీరు అనుగ్రహించమని నీ క్షేమాన్ని ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని చేస్తున్న ప్రతి పనిని దీవుని కరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ఇదిగో ప్రభా ప్రతి యవనస్తుని మీరు మార్చండి అయ్యా. యవన కాలం మంది ఇదిగో ప్రభా రక్షణ పొందే గొప్ప భాగ్యాన్ని ప్రభా ప్రతి యవనస్తుడైన సహోదరిని మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాల ప్రభా. తల్లిదండ్రులను సంతోషపరిచే చక్కటి గుణాన్ని అనుగ్రహించండి అయ్యా. చక్కటి మనసుని మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రతి యవనొచ్చ నుంచి ప్రభా దూరంగా పారిపోయే శక్తిని సామర్థ్యాన్ని అటు కృపను వారికి అనుగ్రహించండి దేవ స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మా ప్రాంతం మీద పనిచేస్తున్న ప్రతి విధమైన ప్రభా అందుకని దురాత్మకతను మీరు లయపరచండి. త్రాగుడని వ్యసనాన్ని మీరు లయపరచండి. జోదమని వ్యసనాన్ని మీరు లయపరచండి ప్రభా. అదిగో ప్రభా ప్రతి ఒక్క అపవాదికి మీరు లయపరచండి ప్రభా. సహాయం చేయడానికి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతం అంతా రక్షించబడలాగడం దీవించబడలాగడం ప్రభా ఇదిగో ప్రభా అది ఆశ్రయించబడలాగా మీరే మాకు సహాయం దయచేయమని మమ్మల్ని మా కుటుంబాన్ని మా పరిచిన బిడ్డలు మీరు దీవించమని నీ యొక్క కృపను మాకు సదాకాలం తోడుగా ఉంచమని యేసునంత పరిశుద్ధులను ప్రార్థిస్తూ స్తుతిస్తూ వాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరిని బట్టి కూడా ప్రభు నామమున ఎంతగానో మహిమపరుస్తున్నాను.